హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా స్వర్ణామృతం ప్రేక్షకులకు అందరికీ కూడా స్పెషల్ వెల్కమ్. ఈరోజు మనం స్వర్ణామృతంలో 53rd ఎపిసోడ్లోకి ఎంటర్ అవుతున్నాం. మీరు గత ఎపిసోడ్స్ చూస్తే కనుక తమిళనాడు మాస్టర్స్ వాళ్ళందరితో కూడా పత్రి మేడంకు ఉన్న ఒక సాంగత్యం కావచ్చు, వాళ్ళతో ఉన్న ఇంటరాక్షన్స్, వాళ్ళతో జరిగిన ఒక ప్రయాణం అంతా కూడా యూత్ దగ్గర నుంచి సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ తమిళనాడు, అక్కడ రామనాయకన్పేట్లో ఒక మెగా పిరమిడ్ ప్రాంగణంలో జరిగే ఒక అద్భుతమైన ప్రోగ్రాంలో వాళ్ళందరూ కూడా పత్రి మేడంని కలవడం, వారందరితో పత్రి మేడంకి ఉన్న కూడా అనుబంధాన్ని కూడా డీటెయిల్గా పంచుకున్నారు. సో ఈ విధంగా ఒక కొత్త పంథాలోకి మన ఈ స్వర్ణామృతం ఎంటర్ అయిందని చెప్పొచ్చు. గత ఒక 7-8 ఎపిసోడ్స్గా మనం రేవతి మేడం దగ్గర నుంచి మొదలుపెట్టాం. ఈ విధంగా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఎన్నో ఏళ్ళుగా పత్రి మేడం గారి యొక్క జీవితం అనుభవాలు దగ్గరగా ఉండి చూసి నేర్చుకొని వాళ్ళన్నిటి కూడా వాళ్ళ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణంలో ఎలా వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేశారు, అవన్నీ కూడా వాళ్ళ అనుభవంలో ఎంత గొప్పగా పత్రి మేడం గారి యొక్క పాత్ర పోషించారనే విషయాలన్నీ కూడా చాలా డీటెయిల్గా చెప్పుకున్నాం. సో ఫ్రెండ్స్, ఈరోజు పత్రి మేడం గారితో ఈ యొక్క స్వర్ణామృతం ఎపిసోడ్స్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు బాల్య జీవితం దగ్గర నుంచి మనం మొదలుపెట్టాం. అన్ని ఇన్సిడెంట్స్ అన్నీ కూడా చాలా చక్కగా, చాలా ఓపెన్గా, ఎంత ఓపెన్గా చెప్పారంటే అవన్నీ కూడా ఒక ఎవరి ఊహ కూడా అందవు. అండ్ చాలా ఖరాఖండిగా కూడా చెప్పిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ పరంగా కావచ్చు, ఒక యూత్ని గైడెన్స్ ఇవ్వడంలో, వాళ్ళ క్లాసెస్ ఎలా తీసుకోవాలో నేర్పించడంలో కానీ, అండ్ వాళ్ళ యొక్క డ్రెస్సింగ్ విషయంలో కొంతమంది మాస్టర్స్కి ఇలాగా చెప్పుకుంటూ పోతే వాళ్ళ యొక్క జీవన ప్రయాణంలో ప్రతి ఒక్క అంశం కూడా ఒక ఫ్యామిలీ మెంబర్ పట్టించుకునేట్టుగా, ఎందుకంటే ఒక ఇంటికి పెద్ద అయితే కనుక ప్రతి అంశంలో కూడా వాళ్ళకి అన్ని విషయాలు చెప్తూ ఉంటారు. అలాగా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ మేడంకి చాలా దగ్గరగా వాళ్ళందరినీ కూడా ఒక దత్త తీసుకున్నట్టుగా అని చెప్పవచ్చు. వాళ్ళందరినీ కూడా ఒక ఫ్యామిలీ మెంబర్స్గా అనుకొని వారి యొక్క జీవిత ప్రయాణం ఇంకాస్త ఫాస్ట్గా చాలా చక్కగా అయ్యే ఒక గైడెన్స్ ఇవ్వడంలో నిజంగా ఒక పెద్ద పాత్ర పోషించారని చెప్పొచ్చు వాళ్ళ జీవితాలన్నీ కూడా చూస్తే కనుక. సో ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ యొక్క స్వర్ణామృతంలో ఇంకొన్ని పేజీలు చూసే ప్రయత్నం ఈరోజు చేద్దాం. మేడం నమస్తే. మేడం నమస్తే. మేడం, తమిళనాడు ట్రిప్ యా అండ్ వాళ్ళ మాస్టర్స్, అక్కడితో వాళ్ళ ఇంటరాక్షన్స్ అండ్ పత్రి సార్తో 50th ఎపిసోడ్ హాఫ్ సెంచరీ, అవన్నీ కూడా గత 4 ఎపిసోడ్స్గా మనం చూసుకున్నాం. యువత దగ్గర నుంచి మొదలుపెట్టి వారి యొక్క మొత్తం ఇంటరాక్షన్స్ అన్ని చూస్తే మీకు ఎలా ఉండేది మేడం? చాలా అద్భుతంగా ఉంది. పిల్లలు ఎంత ఎదిగారు ఈ స్పిరిచువాలిటీ తోటి అనేది నిజంగా అద్భుతంగా అనిపించింది. ఆ వయసులో వాళ్ళ నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ ఐడియాస్ ఏంటి, వాళ్ళ డెవలప్మెంట్స్ ఏంటి, వాళ్ళ మైండ్ ఎట్లా ఎంత ప్యూర్గా, ఎంత దాన్ని ఏమంటారంటే ఏం చేయాలి అనేది కరెక్ట్గా, తన రస్తా ఏంటి, తన పాత ఏంటి. ఆ ఏజ్లో పాత ఏం తెలుస్తుంది? అసలు పాత అనే వర్డే లేదు ఆ ఏజ్లో. జస్ట్ చిల్ అవుతారు అంతే, చిల్ అవుతారు అంతే. అలాంటిది వాళ్ళు ఏ ట్రాక్లో వెళ్ళాలో కూడా వాళ్ళు చక్కగా డిసైడ్ చేసి పెట్టుకున్నారు. వాళ్ళ లైనప్స్ చాలా అద్భుతంగా అనిపించింది. అండ్ తమిళనాడు ట్రిప్ అంతా కూడా చాలా బాగుంది, చాలా అద్భుతంగా అనిపించింది. మన అగస్త్యార్ పిరమిడ్ ఆ ప్రాంగణం అంతా కూడా ఆ గ్రీనరీ కానీ అది కానీ చూస్తే ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. చాలా హ్యాపీగా అనిపించింది. అందులో క్లైమేట్ కూడా చాలా అద్భుతంగా ఉండడంతో నాకు కావలసినట్టు ఉండడం అంటే చల్లగా అన్నమాట. ఓకే.
సో చాలా బాగుంది. మంచి తుంపురులు పడుతూ ఉండింది. తుంపర్లు పడుతూ ఉండింది. పడితే చక్కగా పడ్డము, లేకపోతే కూల్గా ఉండడము చాలా బాగుంది. ఒక ఊటీ అట్మాస్ఫియర్ లా ఉండింది మేడం. ఊటీ అట్మాస్ఫియర్లా ఉంది. అక్కడ చిన్న పిరమిడ్, అక్కడ చిన్న గ్యాదరింగ్, భోజనాలు, అందరితో కలవడాలు, చాలా అద్భుతమైన ఫీలింగ్. భోజనాలు అయితే ఇంకా చెప్పద్దు. కంప్లీట్ సర్వనాభావం తెచ్చి ఇక్కడ పెట్టినట్టుగా ఉండింది, అంత అద్భుతంగా. పిల్లల గురించే దక్నేసాక చాలా చాలా సంతోషం అనిపించింది. ఓకే, చాలా సంతోషం అనిపించింది. ఆ పిల్లల్లో అంత క్లారిటీ ఉంది వాళ్ళు ఏం చేయాలి అనేది. జీవితంలో పెద్ద పెద్ద వాళ్ళకే క్లారిటీస్ ఉండవు, తప్పటడుగులు వేస్తుంటారు. అలాంటిది ఆ పిల్లలకి ఎంత క్లారిటీ ఉంది వాళ్ళ లైఫ్ గురించి. అది స్పిరిచువాలిటీ అంటే, అది నాలెడ్జ్ అంటే, అది విజ్డమ్ అంటే. ఓకే. తర్వాత సార్తో 50th ఎపిసోడ్ చాలా హిలేరియస్గా జరిగింది. మీ చేత హాఫ్ సెంచరీ బ్యాట్ ఎత్తేసారు మేడం. హాఫ్ సెంచరీ బ్యాట్ కూడా ఎత్తించేశారు నా చేత. నా దగ్గర బ్యాట్ లేకపోతే పిఎంసీదే మైక్ ఎత్తేసాను. ఆయన రావడము, కూర్చోవడము ఎంతో హ్యాపీగా అనిపించింది. 25th వచ్చారు, 50th వచ్చారు, మళ్ళీ 75th వస్తానన్నారు. అంటే మనది అలా పెరుగుతూ ఉంది. ఇంకా సార్ రావడంతో మన జర్నీకి మధ్యలో ఒక మంచి ఒక పుష్ అని చెప్పొచ్చు మేడం. పుష్ అని చెప్పచ్చు. మనకు ఫస్ట్ ఎంట్రీ మీ బర్త్డే అప్పుడు వచ్చారు మేడం. అవును, 10th ఎపిసోడ్ అప్పుడు. 10th అయింది, 25th అయింది, ఇప్పుడు 50 అయింది. అలాగా వచ్చి ఆయన ఎంకరేజ్ చేయడానికి చెప్తూ ఉంటారు. చాలా బాగుంటుంది. ఆయన వస్తే తమిళనాడు మాస్టర్స్ అంతా కూర్చోవడము, వాళ్ళ కబుర్లు చెప్పడము, వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ యొక్క అగస్త్యార్ పిరమిడ్ ఎలా ఉద్భవించింది అనేది స్టార్టింగ్ నుంచి సునీత మేడం చెప్పింది. చాలా బాగుండింది. అండ్ జ్యోతి మేడం చాలా ఓపెన్గా అడిగారు, ధైర్యంగా. మీకు కోపం రాలేదా? మీకు ఏం వదిలేయాలా ఏదో అన్నారు కదా. ఎప్పుడు జ్యోతి మేడంకి పత్రిసారికి ఆ మధ్యలో ఉన్న కన్వర్జేషన్ చాలా చూడగా భలే ఉంటుంది మేడం. ఫ్రెండ్షిప్తో కూడిన బంధం అది. అసలు అద్భుతంగా ఉంటుందిలే. కొంతమంది ఇప్పుడు మన మాస్టర్స్ అందరూ కూడా ఫ్రెండ్షిప్తో కూడిన బంధం, కానీ ఆవిడ ఎప్పుడూ లిమిట్స్ దాట్లా. ఆ మర్యాద ఎప్పుడూ కూడా ఆ మర్యాద పరిధిలోనే ఉంది ఆవిడ. అది నాకు చాలా నచ్చుతుంది. అండ్ కేరింగ్ కూడా అంతే అద్భుతంగా. ఎంత కేరింగ్. మేము ఈజిప్ట్కి వెళ్ళినప్పుడైతే ఆవిడ ఆయన భోజనం కావాలి అనేసరికి జ్యోతి మేడం ఎక్కడుందని షిప్లో అనమాట గట్టిగా అరిచేవారు. వస్తున్నాం సార్ అని చెప్పి ఆవిడ ఉప్మా ఏదో ఉంటాయిగా, ఉప్మా తయారు చేసుకునేవి, ఏవో రెడీమేడ్ ఇన్స్టెంట్ ఉప్మాలు, అది కొంచెం ఆవకాయలు, పొళ్ళు ఇవన్నీ పట్టుకొచ్చారు. సో ఆవిడ చేసేది అనమాట. అక్కడ వాళ్ళ వంట దాంట్లోకి వెళ్ళిపోయి, అసలు వాళ్ళు ఎవరు పర్మిట్ చేయరు, అలాంటిది వాళ్ళ వంట దాంట్లోకి వెళ్ళిపోయి. ఓకే. సో జ్యోతి మేడం అక్కడ ఉన్నారంటే సారీ ఫుడ్ విషయంలో ఇంకేమీ దిగులేదు, బిందాస్ అయిపోతారు. ఓకే. ఇంకా అంత గ్రేట్ మాస్టర్ 50th ఎపిసోడ్ అక్కడ ఉండడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్ మేడం. ఎస్. అండ్ తర్వాత ఎపిసోడ్ సువర్ణ మేడం, ఆ మేడంతో కూడా చక్కగా మాట్లాడింది, ఎన్నో విషయాలు చెప్పింది. నాకు తనతో ఉన్న బంధం ఏంటో చెప్పింది. మరి అంత ఇష్టం అని నేను ఎక్స్పెక్ట్ అసలు చేయలేదు మేడం. నేను అనుకోలే. బట్ ఆ అటాచ్మెంట్ అనేది ఈ జన్మది కాదమ్మా. కొన్ని బంధాలు ఉంటాయి, ఈ జన్మలో రావు, అవి ఎన్నో జన్మల నుంచి కంటిన్యూ అవుతూ ఉంటాయి. సో మనం ఎవరితో ఒక అటాచ్మెంట్ అనుకుంటాం, కానీ ఒక రిలేషన్షిప్, ఒక బాండేజ్ ఉంది అంటే డెఫినెట్గా విల్ బి పాస్ట్ లైఫ్ కనెక్షన్స్.
అతి దగ్గరగా, అతి దగ్గరగా. అభిమానంగా, ప్రేమగా, ఇవన్నీ పదాలు వాడచ్చు దానికి. ఓకే. ఈక్వలెంట్ పదాలు అవన్నీ. రెస్పెక్ట్ కానీ, ప్రేమ కానీ, కేరింగ్ కానీ. ఆవిడ చూపించిన కేరింగ్ అలా ఉండేది నాకు. ఓకే. నేను చెప్పాను కదా, ఆవిడ చెన్నైకి వెళ్ళినప్పుడు ఆవిడ ఉంటే కనుక నన్ను చూసుకునేటట్టయితే నేను అక్కడికి వస్తాను అన్నాను. అప్పుడు ఒక 2-3 పిరమిడ్లు ఓపెనింగ్ అవన్నీ ఉన్నాయి. సో దాంతో ఆవిడ పాప నా దగ్గరే ఉన్నారు. అప్పుడు నేను నడవలేక కొంచెం ఇబ్బంది పడే రోజుల్లో అనమాట అది. ఆ పీరియడ్లో. ఓకే. సో ఆవిడ నన్ను చూసుకోవడం కానీ జరిగింది. జ్యోతి మేడంది ఒకలాంటి ప్రేమ, స్వర్ణది ఒకలాంటి ప్రేమ. ఓకే. యా. డిఫరెన్స్ ఉంది దాంట్లో. సునీత మేడం అయితే కంప్లీట్గా హిలేరియస్, జాయ్ఫుల్, హై ఎనర్జీ, వోల్టేజ్. ఎస్. కానీ మీరు ఎప్పుడు చూసినా వీళ్ళు ఒక ప్రజెన్స్లో ఉంటే మీరు చాలా డిఫరెంట్ కనపడతారు మేడం. అంటే యూ ఫీల్ లైక్ ఒక హోమ్లీ ఫీల్. హ్యాపీగా ఉంటుంది. ఎటువంటి రిజర్వేషన్స్ ఉండవు, ఏం ఉండవు. చక్కగా పిల్లలతో పాటు నేను ఉంటాను. రాత్రేసరికి సరదాగా కార్డ్స్ ఆడుకుంటాము. ఏవో డిఫరెంట్ గేమ్స్ ఇన్వెంట్ చేస్తుంటారు అమెరికా వాళ్ళు, అవన్నీ ఇక్కడ మనం ఆడుతూ ఉంటాము. అంతా జస్ట్ ఎంజాయ్మెంట్ టీమ్ లాగా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం స్పిరిచువల్. అంత మాట్లాడారు పిల్లలు కూడా. కేవలం ఒకటే ఉండదు, అన్నీ ఉంటాయి అక్కడ, అందుకని బాగుంటుంది. అలా పేరెంట్స్ కూడా ఆ ఎపిసోడ్ తర్వాత ఫోన్ చేశారు మేడం. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, పత్రి మేడం ముందర ఆ కెమెరాలు అన్ని లైట్లు పెట్టేశాక వీళ్ళు పిల్లలు ఏం మాట్లాడతారు అనుకున్నాము, అసలు మాకంటే చాలా బాగా మాట్లాడారు అసలు కెమెరాల ముందు అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడం. అసలు కెమెరా ఉందన్న కాన్షియసే లేకుండా మాట్లాడారు మా వాళ్ళు. ఇంకా సునీత అన్న కెమెరా చూసి మాట్లాడింది, కానీ వీళ్ళు లేదు, మొత్తం మర్చిపోయారు కెమెరా ఉందని. అంత అద్భుతంగా వాళ్ళు ప్రజెంట్ చేశారు వాళ్ళ ఫీలింగ్స్ని. ఆ ఎపిసోడ్లో మీరు లాస్ట్లో కంక్లూడ్ చేసేటప్పుడు చెప్పారు మేడం, అసలు చాలా విషయాల్లో పిల్లలు చాలా ది బెస్ట్గా చేస్తారు అని చెప్పేసి, అంటే ఒక మోటివేషనల్ మెసేజ్ లాగా అనిపించింది. బట్ ఇది చెప్తే కనుక ఇట్ ఈస్ 100% రైట్. 100% నిజమే. వాళ్ళని చూసి చాలా పెద్దవాళ్ళు నేర్చుకోవాలి పెద్దవాళ్ళు. ఈ రోజుల్లో ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఈ కిడ్స్ వాళ్ళకి నాలెడ్జ్ ఎక్కువగా తెచ్చుకుంటారు పైనుంచి ఆల్రెడీ. ఓకే. కనుక వాళ్ళు తొందరగా ప్రతిదీ పట్టుకుంటారు, ఏదన్నా చెప్పంగానే పట్టుకుంటారు, దాన్ని ప్రాక్టీస్లోకి పెట్టేస్తారు. ఎవరైనా నేను చూస్తున్నాం కదా, పిల్లలందరూ కూడా దే ఆర్ సూపర్ మాస్టర్స్. పూర్వకాలంలో ఇప్పుడు మా దీంట్లోనే చూసుకో, మా జమానాలో పిల్లలకి అన్నీ అసలు ఏమి నీకు తెలీదు ఇలా చెప్పేవారు తల్లిదండ్రులు. ఓకే. నా పిల్లలకి ఎంత ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారంటే, నా యూ క్యాన్ డూ, యూ హ్యావ్ టు డూ. ఓకే. అంత ఎంకరేజ్మెంట్ ఉంది. ఆ రోజుల్లో ఎంకరేజ్మెంట్ ఉండేది కాదు. దట్ ఈస్ ల్యాకింగ్. ఎంతసేపు నీకు తెలియదు, మీరు ఇంకా పిల్లలు, మీకు తెలియదు అలా అని నిజంగానే మాకేం తెలియదేమో అనుకునే ఫీలింగ్ తెప్పించేవారు. ఈ రోజుల్లో మీకు అన్నీ తెలుసు, యూ కెన్ హ్యాండిల్ దిస్. అంటే తెలియదు అనేసరికి వాళ్ళకి సబ్కాన్షియస్లో అదే ఫీడ్ అయిపోతుంది సబ్కాన్షియస్లో. అది పిల్లతనంలో కాదు, పెద్దయ్యా కూడా అదే ఉండిపోతుంది. ఓకే. ఆ బ్లాక్ అలా ఉండిపోతుంది అక్కడ. అంటే ఆఫీసు, ఇల్లు, ఒక బయట ప్రపంచం మీకు తెలియదు, అంతే. మీకు తెలియదు అది ఏం కావాలి, ఎలా తెలియచెప్పాలనే నాలెడ్జ్ కూడా పెద్దవాళ్ళకి లేదు. ఓకే. అట్ ద సేమ్ టైం ఈ రోజుల్లో తల్లిదండ్రులకి ఎక్కువ టైం దొరుకుతుంది.
ఎలాగా వంట పని ఎక్కువ పెద్ద కష్టంగా ఉండదు. ఎక్కువ మంది పిల్లలు ఉండరు ఒక్కొక్కళ్ళకి. ఆ రోజుల్లో పిల్లలు చాలామంది ఉండేవారు. ఇంటి బాధ్యతలు ఎక్కువగా ఉండేవి. పిల్లల్ని కూర్చోబెట్టి ఎక్స్ప్లెయిన్ చేసేంత టైము పెద్దవాళ్ళకు ఉండేది కాదు. వాళ్ళు ఇంటి పనులన్నీ చేసుకొని అలసిపోయి కాసేద తీరే టైంకి మనం వెళ్ళి క్వశ్చన్ వేస్తే ఏం చెప్తాం? వాళ్ళు మాత్రం వాళ్ళది తప్పు కాదు. సో ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ. అవర్ రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు దాన్ని పిఎస్ఎస్ఎం అంతా కూడా చెప్పాలి అంటే మొత్తం తిరిగి రాస్తుందని చెప్పొచ్చు. రివర్స్ చేస్తుంది. దానికి ఎగ్జాంపులే మనం ఆ నలుగురు మాస్టర్స్తో ఇంటరాక్షన్స్. దే ఆర్ నాట్ ఎట్ ఆల్ సాక్రిఫైస్డ్. వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకున్నారు, స్పిరిచువల్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. అండ్ దెన్ నౌ దే ఆర్ టీచింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ బ్యాలెన్స్డ్ మేడం. ఎంత బ్యాలెన్స్డ్గా, ఎంత ప్రోగ్రామ్డ్గా ఉందో చూడు వాళ్ళ లైఫ్. మొన్న దీపికాని చూసాం కదా, ఎంత బాగా తన్ని డిజైన్ చేసుకుంది. సిఏ చేసి అన్నీ చేసి. సిఏ ఈజ్ వెరీ టఫ్ మేడం, వెరీ టఫ్. అలాంటిది తను అన్నీ చేసి, దివ్య తను ఎంసీఏ చేసి, మొన్న అంతకుముందు దీపు తను బీటెక్ చేసి మంచి జాబ్ చేసుకుంటూ ఎంతో డిసిప్లిన్గా ఉంటూ. ఓకే, ఇట్స్ రియలీ వండర్ఫుల్ అనిపిస్తుంది. కానీ మధ్యలో కొన్ని ఏళ్ళు నేను చెప్పచ్చు, పిఎస్ఎస్ఎంలో కూడా కొన్నేళ్ళు పిల్లలకి మంచి గైడెన్స్ దొరకల. ఓకే, గైడెన్స్ దొరక తప్పుడు అడుగులు చాలా వేశారు. మంచి గైడెన్స్ దొరకల. ఇప్పుడు పర్ఫెక్ట్ గైడెన్స్ వాళ్ళే ఇస్తున్నారు పెద్దవాళ్ళకి. ఓకే, ఇప్పుడు మా పిల్లలు చూసుకో మరి పిఎస్ఎం గ్లోబల్ అండ్ స్వాగ్ అని చెప్పేసి మన పెద్దక్క, అలా అందరి పిల్లలు. సో న్యూ ప్రాజెక్ట్స్తో ఇనిషియేట్ చేయడం కాకుండా చాలా ఇన్నోవేటివ్గా స్పిరిచువాలిటీని స్ప్రెడ్ చేయాలని ఒక థాట్తో వస్తున్నారు మేడం ఇప్పుడు మన పిఎస్ఎం యంగ్ మాస్టర్స్ అందరూ కూడా. బాగుంది మేడం. ఈరోజు ఈ ఎపిసోడ్లో ఒక యంగ్స్టర్స్ పాత్ర మన చాలా సొసైటీలో పిఎస్ఎస్ఎం అందించే ఒక యూత్ సొసైటీకి ఎలా ఎంత ఇంపాక్ట్ చూపిస్తున్నాడు అనే దానికి ఈరోజు డిస్కస్ చేయడం చాలా బాగుంది మేడం. అండ్ అట్ సేమ్ టైం వాళ్ళకి కావాల్సిన ఒక గైడెన్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మేడం. ఈ యొక్క జర్నీలో మీరు స్టార్టింగ్లో పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ అని చెప్పేసి మనం జీవన్ గారు మొదలెట్టారు. సో ఆ టైంలో మీరు ఒక చెప్పాలంటే మీరు కంప్లీట్ చీఫ్ అడ్వైజర్గా దానికి ఉన్నారు. సో ఆ జర్నీ దాని గురించి చెప్పండి మేడం. బికాజ్ దిస్ ఈజ్ అ కంప్లీట్ యూత్ స్పెషల్ లాగా వస్తుంది ఇప్పుడు ఈరోజు ఎపిసోడ్లో. అప్పుడు రమా మేడం వాళ్ళ ఇంట్లో ఉన్నాము. జీవన్ వెళ్ళి సార్ని అడిగాడు, ఇలా స్టార్ట్ చేయాలనుకుంటున్నాము అని. ఓకే. సో సరే ఈయన ఓకే యాజ్ యూజువల్ ఓకే చెప్పారు. ఓకే చెప్పినప్పుడు ఇంకా టీం తయారు చేసుకోవాలి వాళ్ళు. టీం తయారు చేసుకున్నప్పుడు చెప్పానుగా సౌమ్య, ప్రణీత, జీవన్, ధ్రువ, ఇప్పుడు కృష్ణ ఉన్నాడే, అప్పుడు ఉండేవాడు ఆ బ్యాచ్లో. కృష్ణ ఉన్నాడు, ఢిల్లీ కృష్ణ. అచ్చా, ఓకే ఓకే. ఢిల్లీ కృష్ణ ఉన్నాడు అప్పుడు. అప్పుడు పిల్లలు కదా, నేను నిజంగా మర్చిపోయాను. తర్వాత చెప్పాడు, మీరు మమ్మల్ని గైడ్ చేసేవారు, మీతో పాటు నేను వీళ్ళందరి పాటు పైమాలో నేను ఉన్నాను అని చెప్తుంటే అప్పుడు అనిపించింది, ఓహో ఉన్నాడా అని. ఓకే ఓకే. సో ఇలాగా కొంతమంది అంతా ఆల్మోస్ట్ 2004 ఆ టైంలో మేడం. 2004 ఇంకా ముందరే అమ్మా. ఓకే, ఇంకా ముందరే, ఇంకొంచెం 2002, 2003 అనుకో. ఓకే ఓకే. అనుకో 4 అనుకో. సో ఆ టైంలో అన్నమాట అది.
అయితే వాళ్ళందరూ కలిసేసి ఫామ్ చేసేసుకొని దానికే వాళ్ళే అనే ఓ డిజిగ్నేషన్స్ పెట్టేసుకున్నారు. నేను చెప్పాను నేను అడ్వైస్ చేస్తాను, నేనే ఆఫర్ చేసుకున్నా, వాళ్ళేం పెట్టలే. ఓకే. నేను ఉంటాను చీఫ్ అడ్వైజర్గా. ఓకే. ఐ వాంట్ టు బీ, బికాస్ పిల్లలు కదా అవును, అవును. ఎలా ఉంటారో తెలీదు. అలాగా అని చెప్పేసి వాళ్ళందరినీ తీసుకెళ్ళడము, క్లాసులు పెట్టించడము. యూనివర్సిటీలో అప్పుడే స్టార్ట్ అయ్యాయి కొంచెం. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ. ఉస్మానియా యూనివర్సిటీలో తర్వాత ఏదన్నా క్లాస్ అయ్యేసరికి పిల్లలందరూ కలిసి రాత్రి 12 అయ్యేది. ఆ టైం దాకా ఆ ట్యాంక్ బండ్ దగ్గర అక్కడ ఇక్కడ పోస్టర్స్ అన్నీ అంటించడం. ఓకే. ప్రోగ్రామ్ సంబంధించి ఆ పిల్లలే చేసేవారు. సార్ ప్రోగ్రామ్ ఉందంటే హైదరాబాద్లో పిల్లలే అన్నమాట, పైమా వాళ్ళే అంతా చేసేవారు. ఓకే. నేను చెప్పేదాన్ని మీరు అంతంతసేపు మీరు కాంటే మగ పిల్లలు వెళ్ళి చేయండి, ఆడపిల్లల్ని తీసుకెళ్ళద్దు. ఓకే. ఇలా నేను చెప్పేదాన్ని. ఇలాంటి విషయాలు నేను కొంచెం చాలా స్ట్రిక్ట్గా ఉండేదాన్ని. ఎక్కడికి తిప్పొద్దని, తీసుకెళ్ళొద్దని. సో ఇలాగ వాళ్ళందరూ కూడా కలిసి సార్ ప్రోగ్రాంలు అరేంజ్ చేయడం ఏం కానీ ఏదన్నా అయ్యేసరికి దాన్ని ఏమంటారు, హాల్ డెకరేషన్స్ ఇవన్నీ ఇట్లాంటివన్నీ వాళ్ళు జీవన్ అనేసరికి పలికేవాడు, ధృవ అనేసరికి పలికేవారు, సంపత్ అనేసరికి పలికేవాడు. అట్లా ఉండేవారు ఆ పిల్లలు. అదే ఒక ఈవెంట్ మేనేజ్మెంట్లో కూడా వాళ్ళు ఎంటర్ అయ్యారు. వాళ్ళ కోసం ఫండ్స్ కలెక్ట్ చేయడానికి నేను కొంచెం ప్రయాసపడేదాన్ని. పిల్లలు వాళ్ళ దగ్గర ఏం డబ్బులు ఉంటాయి, అందరూ చదువుకునే పిల్లలు, వాళ్ళకి దగ్గర డబ్బులు ఎక్కడ ఉంటాయి. ఓకే. అలాగా అప్పుడు పాంప్లెట్స్కి వాటికి వీటికిను కావాలి మరి. అవును. అప్పట్లో ఎవరిచ్చారు నాకు డబ్బులు, మన హరిద్వార్ సుధీర్ షా అని ఉండేవారు. ఓకే. ఆయన 20,000 చెక్ ఇచ్చారు. ఆ రోజుల్లో 20,000 అంటే ఎంత ఎక్కువ. 2003-2004 అంటే సంపత్ని, జీవన్ని పిలిచాను, వీళ్ళందరినీ పిలిచాను, ఇలా రండి మీకు ఒకటి చూపిస్తాను. తెలియదు వాళ్ళకి ఇంకా ఇది ఇచ్చారని నాకని. అది యాక్చువల్లీ ఇంకేదో పర్పస్ కోసం ఇచ్చారు, నా కోసం ఇచ్చారో మరి నేనైతే నాకు తెలీదు. నాకేంటి ఎప్పుడు కూడా ఇచ్చేయడమే, నా కోసం పెట్టుకోవాలనే బుద్ధి ఎప్పటి నుంచి లేదు. ఎందుకంటే వాళ్ళ మొహాల్లో వెలుగు కనపడుతుంది, హ్యాపీనెస్ కనపడుతుంది. అందులో అక్కడ ఉండే పిల్లలంతా కూడా సిన్సియర్ చిల్డ్రన్. ఓకే. అంతా కష్టపడేవాళ్ళు, ఎవరు దూబరా వాళ్ళు లేరు, ఏదో ఈజీగా పైసలు ఎగిరేసేవాళ్ళు లేరు. సో చూపించాను, ఇగో చెక్ 20,000 చెక్, మీరు మీ ప్రోగ్రామ్కి ఇది వాడుకోండి. సో ఫస్ట్ చెక్ ఫర్ పైమా అది. వావ్. 20,000. అదే చీఫ్ అడ్వైజర్గా మీరు అక్కడ నిల్చోవడం, దాన్ని చూపించేసరికి వాళ్ళకి హ్యాపీ ఫీల్ అయ్యారు. ఓకే. సో అది సంపత్ చేతిలో పెట్టాను. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి దాన్ని ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఏమన్నా పాంప్లెట్స్ తీయాలా, బుక్స్ తీయాలా, వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు. పైమా మైత్రేయ అని చెప్పేసి న్యూస్ లెటర్ కూడా చేసేవాళ్ళు మేడం. వాళ్ళ యాక్టివిటీస్ అన్ని చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా చేసి. ఓకే. సో ఈ రకంగా ఒక ఫస్ట్ యూత్ వింగ్ ఇన్ పిఎస్ఎస్ఎం స్టార్ట్ చేయడం, దానికి మీరు లీడ్ చేసి ఈవెన్ ఫినాన్షియల్గా కూడా వాళ్ళకి మీరు సపోర్ట్ చేయడం అండ్ గైడెన్స్ ఇన్ సెన్స్ మీరు వాళ్ళకి నైట్లో అబ్బాయిలు మటుకే అంటే ఆ పర్టికులర్ డిసిప్లిన్ అనేది మీరు అలవాటు చేస్తారు. ఒకసారి అందరం రైల్లో వెళ్ళి అక్కడికి చీరాలకి, రైల్లో వెళ్ళి చీరాలలో 5-6 క్లాసులు తీసుకున్నాం. ఆ చీరాల్లోనే 5-6 క్లాసులు. ఓకే. అలాగే బీచ్ ఒడ్డుకి వెళ్ళాము అందరం కలిసి, అలాగా కాసేపు స్పెండ్ చేసాము. యూత్ని తీసుకెళ్ళి ఓకే స్పెండ్ చేసేసి మళ్ళీ వాపస్ వచ్చాము. ఓసారి పుట్టబర్తికి వెళ్ళాం, అందరినీ తీసుకొని పుట్టబర్తికి తీసుకెళ్ళాను. అక్కడ క్లాస్ కండక్ట్ చేసాం, ఒకళ్ళ ఇంట్లో 2 క్లాసులు అనుకుంటాను, అక్కడ కండక్ట్ చేసాం. సో అలాగా తీసుకెళ్ళేదాన్ని. ఇంకా ఇండివిజువల్గా ఇప్పుడు సౌమ్యని వీళ్ళందరినీ అయితే చాలాసార్లే
ఇంకా లోకల్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడున్నా. వైజాగ్ అని ఒకసారి తీసుకెళ్ళాను, కడప తీసుకెళ్ళాను, ఇలా చాలా చోట్ల ఇప్పుడు జ్ఞాపకం రావట్లేదు కానీ ఓకే. తీసుకెళ్ళేదాన్ని. సో ఇలాగ వాళ్ళ చేత క్లాసులు తీయించడం, చెప్పమని చెప్పడం. ఓకే. అంటే క్లాసులు, ఈవెంట్ మేనేజ్మెంటు, సో లిటరేచర్, అన్నీ. సో అక్కడ ఫీల్డ్లో పోస్టర్స్ అంతా కూడా పెట్టడం. సో కంప్లీట్ ఆల్రౌండర్గా వాళ్ళకు అన్ని రంగాల్లో ట్రైనింగ్. ఈ క్లాసెస్ ఇప్పించడం కూడా మేడం నిజంగా అది చాలామంది యంగ్స్టర్స్కి పర్సనాలిటీ డెవలప్మెంట్ కోర్సెస్కి వెళ్తుంటారు మేడం. ఓన్లీ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే స్టేజ్ ఫియర్ వీటికి పోయేదానికి అని చెప్పేసి చాలా ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు మనీ పే చేసేసి పర్సనల్ డెవలప్మెంట్ కోర్సెస్ అని చెప్పేసి వెళ్తూ ఉంటారు 2-3 months. వాళ్ళకి అక్కడ ఏం ఉండదు. చెప్పాలంటే ఎక్కువ వాళ్ళు మాట్లాడి ఇచ్చడము, స్టేజ్ ఫియర్ పోగొట్టడము, కాన్ఫిడెన్స్ బిల్డింగ్ సంబంధించిన కొన్ని ఇన్సిడెంట్స్ కానీ స్టోరీస్ కానీ చెప్పడము, అండ్ వాళ్ళ లైఫ్లో ఒక పర్టికులర్ గోల్ ప్రకారం ఇటు వెళ్ళాలి. సో ఇదంతా కూడా ఒక ప్యాకేజ్ లాగా చాలా ఇన్స్టిట్యూషన్స్ అంతా ఉంటుంది. బట్ ఏవి కాకుండా ఇట్స్ కంప్లీట్ వాళ్ళకి మనమే ఇచ్చేసుకుంటాం. మీరు చేస్తుంది ఇప్పుడు మీ ఇందాక చెప్పినవన్నీ కూడా ఇట్స్ పార్ట్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్. ఎస్, పర్సనల్ డెవలప్మెంటే, కరెక్టే. ఇప్పుడు చూడు జమ్స్ లాగా తయారయ్యారు ఒక్కొక్కళ్ళు. వాళ్ళందరూ కూడా మంచిగా వాళ్ళ పెద్ద పెద్ద పనులు చేస్తున్నారు, మంచిగా చదువుకున్నారు. ఇప్పుడు మన జీవన్ అయితే ఎంత మంచి ఫోటోగ్రఫీ తను పాస్ అయ్యాడు. ఓకే. ఒక పువ్వుని ఫోటో తీశాడంటే ఆ పువ్వు ఉన్నదానికంటే అందంగా కనపడుతుంది. ఫోటోగ్రఫీలో అంత ఎక్స్పర్ట్. ఓకే. సో అలాగా. తర్వాత ధృవ తను కొన్నాళ్ళు అమెరికాలో వెళ్ళి చదువుకున్నాడు. ధృవ అంటే తమ్ముడు, జీవన్ వాళ్ళ తమ్ముడు. ఓకే. సో తనకి ఇంకా చాలా చిన్నతనం ఉండిందిలే. జీవన్ అంత మెచ్యూర్డ్గా ఉండేవాడు కాదు, పిల్లతనం ఎక్కువగా ఉండేది. ఓకే. సో అలాగా. సో వాళ్ళందరితో స్పెండ్ చేయడం అనేది చాలా బాగుండేది, అంటే లైవ్లీగా ఉండేది. ఓకే. అంటే వాళ్ళ ఎనర్జీని ఒక సరైన డైరెక్షన్లో పెట్టడం అన్నమాట. వాళ్ళు మెయింటైన్ చేసి అంత చేసినప్పుడు హ్యావ్ లాట్ ఆఫ్ ఎనర్జీ. దాన్ని మీరు ఒక పర్టికులర్ డైరెక్షన్స్ ఇచ్చేవాళ్ళు. ఎక్కడైనా తప్పు చేస్తున్నారు అని ఎవరన్నా చేస్తున్నారు అని తెలిస్తే నేను ఊరుకునేదాన్ని కాదు. ఓకే. రాంగ్ డైరెక్షన్లో పోతున్నారను, అది నేమ్ అని, ఫేమ్ అని, మనీ అని, సో మెనీ థింగ్స్ ఆర్ దేర్ ఇన్ దట్ లైన్. అవునండి, కరాఖండ్గా అంతే, వాళ్ళు తీసేస్తాను అంతే. ఓకే. యు ఆర్ నాట్ దేర్. ఆ కెపాసిటీ పెట్టుకోగలగాలి. ఎందుకంటే నేను చెప్పాను కదా మొన్న, రిఫ్లెక్షన్ వెనకాల పత్రి గారు కనపడతారు. కరెక్ట్ మేడం. అది ఫస్ట్ బేసిక్ నేను ఇంట్రొడక్షనే నేను అదే చెప్పాను. మీరు కాదు ఇక్కడ, జీవనో ధృవనో సౌమ్యనో వీళ్ళు కాదు ఇక్కడ కనపడేది, వెనకాల పత్రి గారు కనపడతారు. కనుక మీరు చూసి బిహేవ్ చేయండి, జాగ్రత్తగా బిహేవ్ చేయండి. ఓకే అని చెప్పేదాన్ని. రిప్రజెంటింగ్ అ మూమెంట్. ఎస్. సో ఆ గైడెన్స్ క్లారిటీ అంతా కూడా మీరు రెగ్యులర్గా ఇస్తూ ఉండేవాళ్ళు. రెగ్యులర్గా ఇచ్చేదాన్ని. మాటికి మర్చిపోతారేమో అని జ్ఞాపకం చేసేదాన్ని. ఓకే. ఈ రోజుకి కూడా ఎక్కడ క్లాస్కి వెళ్ళినా అంటే చిల్డ్రన్ అని కాదు, ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా ఇస్తాను ఇప్పుడు. అదే చెప్తాను నేను. ఓకే మేడం, ఈ పైమా ఇలా మనకు సాగుతూ మొత్తం జీవన్ నుంచి మొదలైంది ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ అంతా కూడా. సో వీళ్ళ కార్యక్రమాలు ఏంటంటే మెయిన్గా యూత్కి మెడిటేషన్ టీచ్ చేయడము. సో అదే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, కార్పొరేట్స్ కావచ్చు, సో వీటన్నిటి కూడా వెళ్ళి క్లాసెస్ తీసుకోవడం అనేది వీళ్ళ యాక్టివిటీస్ అంతా జరుగుతూ ఉండేది. సో అలాగా చాలా కొంతమంది మెడిటేటర్స్ కూడా వస్తూ ఉంటారు. సో ఈ డైరెక్షన్లో మనకు ఈవెంట్స్కి, మన మెగా ఈవెంట్స్కి, సో వీళ్ళ యొక్క రోల్
ఎలాగ మీరు వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళు మేడం ఈవెంట్లో వాలంటీర్స్ కావచ్చు అలాగా? అప్పట్లో వీళ్ళంతా అంత ఎక్కువ మంది లేరమ్మా, వాలంటీర్స్కి చేసేంత సమర్థత వీళ్ళలో లేదు. లేదు. ఓకే. కొన్ని ఈ ఇబ్బందుల వల్ల, డిస్టర్బెన్సెస్ వల్ల 2012లో ఈ పైమాన్ డిజాల్వ్ చేసేసాం. ఓకే, 2012లో. యా. అప్పటికి ఒక 8 నుంచి 12 మధ్యలో కొన్ని ఈవెంట్స్కి వాలంటీర్స్గా వస్తూ పోతూ ఉండేవాళ్ళు చాలామంది వాలంటీర్స్. అవును అవును. బట్ 12లో ఇట్స్ లార్జ్ స్కేల్. యా. లార్జ్ స్కేల్లో లాస్ట్ స్కేల్లో జరిగింది. సో దాంట్లో కొంచెం పెద్ద డిస్టర్బెన్స్ జరిగింది. ఆ డిస్టర్బెన్స్ వల్ల అనవసరమైన వాళ్ళే క్రియేట్ చేసుకున్నారు ఆ డిస్టర్బెన్స్. ఓకే. వాళ్ళే. సో ఏముంది, హైరార్కీ ఎగ్జాక్ట్లీ. హైరార్కీ వల్ల డిస్టర్బ్ అయినది. అప్పుడు డిజాల్వ్ చేయాల్సి వచ్చింది. ఓకే. నో మోర్ పైమా అని. అప్పటి వరకు పైమా అనే ఒక బ్రాండింగ్తో అప్పటి వరకు వచ్చిన యంగ్స్టర్స్ ఎవరైతే రావాలనుకున్నారో వాళ్ళందరూ మేబీ వచ్చుంటారు అప్పటికి. వచ్చారు. కొంతమంది వర్క్ చేయలేక వాళ్ళు ఇంకా ప్రైవేట్ వాళ్ళ చదువుల్లోకి కానీ ఉద్యోగాలకు కానీ అలా వెళ్ళిపోయారు. తర్వాత అయిపోయింది. మొన్న మళ్ళా వేణు వచ్చి, నేను అప్పటికి నాకు పాత దాన్ని ఏమంటారు ఎక్స్పీరియన్స్ తోటి పైమా వద్దు అనే ఇది పెట్టాను. పైమా అనేసరికి ఈ హైరార్కీలు ఒకటి వస్తున్నాయి, వద్దు అని చెప్పాను. బట్ నేను చూసుకుంటానమ్మా, నేను చేస్తానమ్మా, ఇంకా ఓకే డూ. సో ఆఫ్టర్ 2012 మళ్ళీ రీసెంట్గా 1 or 2 years మేబీ ఐ థింక్. ఓకే. బట్ దాని అబ్రివేషన్ కొద్దిగా డిఫరెంట్, డెవలప్ చేసినట్టు కొద్దిగా డెవలప్ అయింది. అప్పుడు పిరమిడ్ యంగ్ మాస్టర్స్ అసోసియేషన్ ఉండేది, ఇప్పుడు పిరమిడ్ యూత్ ఫర్ మెడిటేషన్ అండ్ అహింస. దీనికి ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డిను పరిణీత గైడ్ లైన్స్ ఇస్తారు. ఓకే. లైక్ మీరైతే ఒక చీఫ్ అడ్వైజర్గా ఉన్నారో వావ్ ఆ రోల్ ఇప్పుడు వాళ్ళు తీసుకున్నారు. ఓకే. సో ఇప్పుడు అది ఏం చెప్పాలంటే ఒక పార్ట్ 1 పార్ట్ 2 లాగా, పార్ట్ 1 వరకు అప్పటికి ఉన్నట్టుంది. అది దిస్ ఈజ్ పార్ట్ 2. బట్ ఆ యొక్క గైడెన్స్ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా మీ కంటిన్యూ అవుతూ ఉంటుంది. అది మాత్రం ఎప్పుడూ ఉంటుంది. ఎక్కడన్నా కొంచెం తోక జాడించారంటే కట్ చేయడమే. ఓకే. అది. సో ఒక పిఎస్ఎస్ఎం స్థాపించక ముందు నుంచి మీరు మొత్తం ఆ గ్రాఫ్ ఏదైతే ఉందో మొత్తం చూస్తున్నారు మేడం. ద్వారకా సార్ టీమ్, దట్ ఈస్ ద ఫస్ట్ టీమ్. అప్పుడు ఇంకా మనకు అఫీషియల్గా రిజిస్టర్ అవ్వలేదు, ఏమీ కాలే. సో ఆ ఇంకా కాస్త ముందుకెళ్తే అక్కడ కర్నూలులో మీ జర్నీ అండ్ సార్ మెడిటేషన్ స్టార్ట్ చేసిన ఒక యాక్టివిటీస్ అక్కడ, అంటే సదానందయ్య గారి దగ్గర నుంచి. సో అక్కడ నుంచి మీరు చూస్తూ వస్తున్నారు కదా మేడం. అండ్ ఆ యూత్ వింగ్ ఎక్కడైతే స్టార్టింగ్, ఎక్కడెక్కడ కూడా యంగ్స్టర్స్ మీరు ఎప్పుడైతే స్టార్టింగ్లో ఉన్నప్పుడు, సో అప్పుడు చూసిన ఆ ఒక యంగ్స్టర్స్ అండ్ పైమా స్థాపించాక వచ్చిన ఒక మీరు యంగ్స్టర్స్, మీకు ఒక డిఫరెన్స్ కానీ ఏమన్నా కనిపించిందా మేడం? ఏం కనిపించలేదు. వావ్, సేమ్ ఎనర్జీ, సేమ్ తపన, సేమ్ ఎనర్జీ. ఓకే, సేమ్ ఎనర్జీ. ఇప్పుడు ద్వారక వీళ్ళంతా ఉన్నారు అంటే ఆల్రెడీ వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయినాయి, పిల్లలు కూడా ఉన్నారు. ఓకే. చందరికి కానీ వీళ్ళందరికీ. తర్వాత న్యూటన్ దగ్గరికి వచ్చేసరికి వాళ్ళంతా బ్యాచులర్స్. మేబీ వాళ్ళప్పుడు ఇంకా ఈ యంగ్స్టర్స్ బ్యాచ్ అని చెప్పొచ్చు. యంగ్స్టర్స్ బ్యాచ్ అని చెప్పొచ్చు. అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ నాట్ ఇన్ టు ద వర్క్. దట్ ఈస్ ద సెకండ్ యూత్ వింగ్ అని చెప్పొచ్చు. సెకండ్ అనుకో. ఇది థర్డ్ ఈజ్ మోస్ట్ పవర్ఫుల్. అండ్ రిజిస్టర్డ్ బాడీతోటి మోస్ట్ పవర్ఫుల్గా నాకెందుకో థర్డ్దే అనిపించింది. థర్డ్ది లెవెల్ పెంచవచ్చు. లెవెల్ పెంచవచ్చు. ఓకే.
వండర్ఫుల్ చిల్డ్రన్ దే ఆర్. ఓకే. సో మన పిఎస్ఎస్ఎం స్టార్ట్ అయినప్పటి నుంచి ఒక యూత్ వింగ్ అనేది ఉంటూనే వస్తూ ఉంది. సో మీరు మొదటి నుంచి వాళ్ళని అబ్జర్వ్ చేయడం కానీ, లేకపోతే గైడెన్స్ ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళతో ఇంటరాక్షన్స్, లేకపోతే వాళ్ళకి సరిపడా ఒక భోజనాల దగ్గర నుంచి, యా అప్పుడు న్యూటన్ సార్ వాళ్ళందరూ ఉన్నప్పుడు కూడా మీరు యూస్ టు కుక్ అండ్ ఫీడ్ దెమ్. ఎస్. సో అక్కడ నుంచి ఒక మదర్లీ ఫీల్ లాగా అండ్ తీసుకొచ్చారు ప్రతి ఒక్క యూత్ వింగ్ అంతా కూడా మేడం. అండ్ వీళ్ళకైతే మీరు నిజంగా చెక్ చూపించేసి వాళ్ళని ఒక్కసారి షేక్ చేశారు వాళ్ళని. సో దట్ వాజ్ మోస్ట్ మెమొరబుల్ మూమెంట్ ఫర్ దెమ్. యా, ఇప్పటికీ సంపత్కి అయితే జ్ఞాపకం ఉండే ఉంటుంది అది. ఓకే. ఫస్ట్ మనీ వాళ్ళకి నేను వాళ్ళ చేతికి ఇచ్చింది. ఐ వాజ్ ఫీలింగ్ సో హ్యాపీ టు గివ్ దెమ్ దట్ మనీ. ఓకే. అండ్ మళ్ళీ ఆ మొత్తం యూత్ వింగ్ అయితే స్ట్రాంగ్ అయ్యి మళ్ళీ 2012లో చిన్నగా ఒక కామా అని చెప్పొచ్చు, ఫుల్ స్టాప్ కాకుండా చిన్న కామా లాగా పెట్టేసి దెన్ అగైన్ ఇప్పుడు మళ్ళీ అఫీషియల్లీ లాంచ్డ్ పైమా అని ఇప్పుడు వేణు ఆధ్వర్యంలో ముందుకెళ్తుంది. సో ఇలాగా మేడం మీరు పిఎస్ఎస్ఎం మొదటి నుంచి కూడా అన్ని వింగ్స్ చూస్తూ వస్తూ ఉన్నారు మేడం. అండ్ సేమ్ టైం మన మూమెంట్ ఎదగడంతో పాటు దానికి కరెక్ట్గా ఆ మూమెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళే ఆ యూత్ మాస్టర్స్ వాళ్ళు వస్తున్నట్టుగా అనిపిస్తుంది మేడం. కరెక్టే, యు ఆర్ రైట్. నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లే వాళ్ళు వస్తున్నారు, బట్ గైడెన్స్ ఈజ్ ది సేమ్. యా, ఇట్ షుడ్ బి దేర్. అండ్ దట్ ఈస్ దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనం రీసెంట్గా తీసుకున్న ఇంటర్వ్యూ ఒక నలుగురు మాస్టర్స్ తమిళనాడు యువశక్తి టీమ్. ఎస్, ఇట్స్ వెల్ ప్రజెంటెడ్. వెరీ ప్రజెంటెడ్. సో ఈ విధంగా మేడం పిఎస్ఎస్ఎం సార్కి అయితే 2095 మన ధ్యాన జగత్ అప్పటికి ఖచ్చితంగా ప్రపంచం అంతా కూడా ధ్యాన జగత్, శాకాహార జగత్. సో చిట్ట చివరి వ్యక్తి కూడా శాకాహారి అయ్యే వరకు ఒక ఈ ఆధ్యాత్మిక ఉద్యమం అనేది కంటిన్యూ అవుతుందని చెప్పి చెప్తున్నారు మేడం. సో ఈ ప్రతి ఒక్క ఫేస్లో మొదటి నుంచి ఎలా అయితే వస్తుందో అలాగా యూత్ వింగ్ వస్తూనే ఉంటుంది అనిపిస్తుంది మేడం. సో డెఫినెట్గా వస్తుంది. అంటే వాళ్ళు కూడా ఆ పర్టికులర్ ఎనర్జీకి తగ్గ ఇప్పుడు తల్లులు పేరెంట్స్ చేస్తున్నారు ధ్యానము, ఇంట్లో పొద్దుకోకులు వాళ్ళ మాటలు వింటారు, వాళ్ళ నుంచే కదా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యేది. ప్రతి పిల్లలు అలాగే ఇన్స్పైర్ అవుతుంటారు ఏ విషయంలో అయినా సరే. సో పిల్లలు చిన్నప్పటి నుంచి ధ్యానం గురించి ఇప్పుడు మానస చెప్పింది, విష్ణు చెప్పాడు, వాళ్ళ ఇంట్లో ఆ యొక్క అట్మాస్ఫియర్ ఉంటే డెఫినెట్గా వాళ్ళకి అదే చేస్తారు, ఇంకా బెటర్గా చేస్తారు. అలాగా పిల్లలు వస్తూనే ఉంటారు. ఇట్స్ అ మూమెంట్ స్టాప్ అయిపోదు. ఆ తల్లులు చేస్తుంటారు, వాళ్ళు ఇప్పుడు పిల్లలు చేశారు, పిల్లలు తల్లులు అయ్యారు, వాళ్ళ పిల్లలు వస్తారు, అంతే. చాలా చాలా గొప్పగా ఉండడమే కాకుండా మేడం ఇట్స్ కంప్లీట్ ఒక వసుదైక కుటుంబం లాగా. మనకు చెప్పుకోవడానికి ఒక హైరార్కీస్ ఉన్నా కూడా ఇట్ ఆల్ ఒక జాయింట్ ఫ్యామిలీ అన్న ఫీల్ తెప్పించే విధంగా ఉంటుంది మేడం కంప్లీట్గా. అండ్ టుడే వీఆర్ వెరీ హ్యాపీ దట్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ఆల్ యూత్ వింగ్స్ ఆఫ్ పిఎస్ఎస్ఎం. హర్ష తెలుసు కదా నీకు? తెలుసు మేడం. తను పింకీ బీడిఎస్ చేసింది, తను సికింద్రాబాద్. వీళ్ళందరూ ఈ జీవన్ వాళ్ళ బ్యాచ్లో వాళ్ళు. అండ్ సంపత్ వాజ్ వెరీ యాక్టివ్. అంటే అందరినీ గ్యాదర్ చేయడంలో ఈ ప్లేడ్ ఎ గ్రేట్ రోల్. అండ్ ప్రదీప్, ప్రబోధ్ అండ్ హరి. ప్రబోధ్కి వచ్చేసరికి కొంచెం పలచబడింది. ఓకే. స్టార్టింగ్లో వాళ్ళు దే వర్ వెరీ వెరీ గుడ్ ఎట్ దేర్ వర్క్.
బట్ స్లోలీ కొంచెం పలచబడింది ఓకే. అట్లా. కానీ తక్కిన వాళ్ళ వరకు ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళిపోయారో కొంచెం పలచబడ్డ వాళ్ళు వచ్చారు. దాంతో వాళ్ళు పాపం వాళ్ళ తప్పు కాదు, యా వాళ్ళు అలా ఆ టైంకి ఉన్నాము. మూమెంట్లో చెప్పాను కదా, మధ్యలో ఒక పీరియడ్లో అంత వాళ్ళ గైడెన్స్ దొరకలేదు అని, ఆ టైం అనమాట. ఓకే మేడం, ఇప్పటివరకు మనం ఒక పిఎస్ఎస్ఎంలో ఒక స్ట్రాంగ్ వింగ్, యూత్ వింగ్ అని చెప్పొచ్చు. సో మొదటి నుంచి జరుగుతున్న మొత్తం అన్ని ఆల్ ఫేసెస్ అంతా కూడా మనం చెప్పుకున్నాం. అండ్ అవన్నీ కూడా మేడం, ఇవన్నీ మనకు ఈవెంట్స్లో వీళ్ళందరూ చాలామంది యంగ్స్టర్స్ ఇప్పుడు సేవాదాలు అనే ఒక దానిలో వాళ్ళందరూ కూడా జాయిన్ అవ్వడం, అండ్ ఎస్పెషలీ డ్యూరింగ్ ద ఈవెంట్స్ వాళ్ళందరూ కూడా ఎంతోమంది యూత్ పార్టిసిపేట్ చేయడం, అండ్ ఎస్పెషల్లీ ధ్యాన మహాచక్రాలు వీటన్నిటిలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు అనిపించింది మేడం. ఎస్ ఎస్ యు ఆర్ రైట్. అండ్ ఎక్కడ చూసినా చాలామంది యూత్ వాలంటీర్స్ ఎస్ వాళ్ళుగా వచ్చి అది పిరమిడ్ సేవాదల్లో ఉన్న ఒక విభాగం నుంచి వాళ్ళు రీసెర్చ్ చేసుకొని అక్కడ లాస్ట్ టైం అయితే అక్కడ మహిళా ధ్యాన మహాచక్రం జరిగే టైంలో మేడం పిరమిడ్లో సో ఫుల్ నైట్ అంతా కూడా ఒక 3 షిఫ్ట్స్ లాగా వాళ్ళు మెడిటేటర్స్ని గైడెన్స్ ఇవ్వడము, ఎవరు పడుకున్న తట్టి లేపడము, అండ్ కింగ్స్ ఛాంబర్కి పైన ఒక వాలంటీర్, కింద ఒక వాలంటీర్, క్వీన్స్ ఛాంబర్కి మళ్ళీ 2 వాలంటీర్స్, ద హోల్ నైట్ ఉన్నారు. అందరు కూడా దే ఆర్ యంగ్స్టర్స్, చాలా డిసిప్లిన్డ్గా, చాలా కేర్ఫుల్గా, చాలా డిసిప్లిన్డ్గా. ఎందుకంటే మహిళా ధ్యాన చక్రం కదమ్మా, అందుకని ఎక్కువ కేర్ తీసుకున్నాం మేము. ఓకే, అందువల్ల ఎక్కువ కేర్ తీసుకున్నాం. ప్రతి చోట వాలంటీర్లు వాళ్ళ పనే అది, అంతే. బాత్రూమ్స్ దగ్గర కానీ, డార్మెటరీస్ దగ్గర కానీ, అకామిడేషన్ దగ్గర కానీ, పిరమిడ్లో కానీ, గేట్ దగ్గర కానీ, నైట్ సెక్యూరిటీ కానీ, ఓకే, ఎవ్రీవేర్ సెక్యూరిటీ ఫుల్గా ఉండాలి, అవేర్గా ఉండాలి. మేడం మీరు ఇప్పుడు మహిళా ధ్యాన చక్రం గురించి ఆ ప్రస్తావన కూడా వచ్చింది కాబట్టి, సో ఈ ధ్యాన మహా యజ్ఞాలు తర్వాత ధ్యాన మహా చక్రాలు వచ్చాయి, తర్వాత మహిళా ధ్యాన చక్రానికి సరిగా టైటిల్లో చిన్న ఆడిషన్ కూడా జరిగి చాలా పెద్ద ఎత్తున జరిగింది. సో ఆ అనుభవం మీకు కంప్లీట్ ఒక ఈవెంట్ని లీడ్ చేస్తారు కదా మేడం, సో ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండేది మేడం మీకు అక్కడ? చాలా అద్భుతంగా ఉండింది, చాలా స్ట్రెస్ఫుల్గా ఉండింది. ఓకే, చాలా ప్రెషర్స్ ఉంటాయి ఆ టైంలో. అంత పెద్ద ఈవెంట్ని మేనేజ్ చేయాలంటే ఎన్నో వింగ్స్ని మనం చూసుకుంటూ ఉండాలి. మనం అంటే నేను ఒక్కదానే అని కాదు, మా టీం అంతా మొత్తం కలిసి టీం వర్క్ చేస్తేనే అంత పెద్ద జరుగుతుంది. ఇది ఒకళ్ళతో అవ్వదు. అండ్ ట్రస్ట్ ఆల్సో దే హెల్ప్డ్ అస్ వెరీ మచ్. ఎక్కడికక్కడ శ్రీరామ్ గోపాల్ గారు సీసీ కెమెరాలు పెట్టించేసేసారు అప్పటికప్పుడు. ఓకే, అన్ని చోట్ల కూడా ఎక్కడేం జరుగుతుంది అనేది తెలియాలి కదా. సో అందుకని ఈ దీనికోసమనే సీసీ కెమెరాలు వచ్చాయని నా ఉద్దేశం. ఓకే, సో అలాగా అన్ని చోట్ల కూడా అకామిడేషన్ అయితే అన్ని చోట్ల మంచి బల్లలేసి పెట్టాలని విజయభాస్కర్ రెడ్డి గారి ఒపీనియను. ఫ్రీ అకామిడేషన్, ఫ్రీ అకామిడేషన్లో చాలా బాగుండేది మేడం కదా. ఎంత మెచ్చుకున్నారో దాన్ని. అంటే ఏమాత్రం వర్షం వచ్చినా సరే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు, కింద నుంచి వెళ్ళిపోతుంది. అది కాక పెద్దవాళ్ళు ఇలా కింద పడుకోవాలని లేదు, హాయిగా ఒక బల్ల మీద పడుకున్నట్టు ఉంటుంది. కాట్ అని చెప్పొచ్చు. సో ఇదొకటి. భోజనానికి ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఓకే, చపాతీలు ఇన్ని వేల మందికి చపాతీలు అని ఇది విజయభాస్కర్ రెడ్డి చపాతీలు అక్కడే. సూపర్ సూపర్ మేడం. అంతమందికి లేదు అనకుండా చపాతీలు.
చాలామంది రాత్రిపూట అన్నం తినరు. మ్మ్, మ్మ్. సో అది రోజుకో స్వీట్. అండ్ ఇంటింటి వంటలు అని పెట్టాం. మ్మ్. ఇంటింటి వంటలు నందా ఒక ఐడియా. ఇంటింటి వంటలు అంటే మీ ఇష్టం, మీ ఊరు నుంచి మొత్తం అంతా టీం అంతా కలిపి ఒక స్వీట్ కానీ హాట్ కానీ ఏదైనా చేసి తీసుకురండి, పెట్టండి ఇక్కడ ఒక పూట. ఓకే. అన్నీ నీకు మహిళా చక్రం వాళ్ళే పెట్టాలని ఏం లేదు, అంటే అందరి పార్టిసిపేషన్ ఉండాలని. ఓకే. ఇప్పుడు ట్రస్ట్ చేస్తున్నారు, మనం వెళ్తాం గెస్ట్లలా కాకుండా మన పార్ట్ మనం స్వీట్ తీసుకెళ్దాం. అవును. ఎలా ఉంటుంది అదే. అంటే ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ అయినప్పుడు ఒక్కొక్క ఇంట్లో నుంచి ఒక్కొక్క వంటకం వచ్చి అన్నీ కలిపి మళ్ళీ అందరం అది అట్లాగా. కొంతమంది పచ్చళ్ళు పెట్టారు, కొంతమంది ఆవకాయలు పెట్టారు, చింతకాయలు, చింతపండు పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, ఓకే. ఇలాంటి రకరకాల పచ్చళ్ళు, రకరకాల స్వీట్లు, పూతరేకులు, అరిసెలు, ఒబ్బట్లు, ఒకటేంటి ఇందు భోజనాలే. ఇందు భోజనమే. ఒక్కొక్కసారి వీళ్ళు చేసేవారు, వాళ్ళు తెచ్చేవారు. ఓకే. వచ్చిన వాళ్ళకి డబుల్ ధమాకానే. డబుల్ ధమాకావే భోజనం. ఇంతమందికి అలుపు లేకుండా ఏ టైంలో వచ్చినా సరే భోజనం వేడివేడిగా వచ్చేది. ఇలాంటి భోజనం, అకామిడేషన్. ఇప్పుడు ఇంతకుముందు ఏంటి స్పెషల్ ఎఫెక్ట్స్ అంటే ఏం చెప్తానంటే, రిసెప్షన్ ఉండేది, ఊరికే వరుసగా కూర్చునేవారు, కూర్చొని పేర్లు రాసుకోవడం, బ్యాడ్జ్ ఇచ్చేయడం, లోపల పంపించేయడం. కానీ ఈసారి ఏం చేసామంటే రిసెప్షన్ అనేది పెద్ద పండా వేసేసి దాంట్లో చక్కగా టేబుల్స్ వేసి కుర్చీలు వేసి వాళ్ళకి మంచినీళ్ళు, వచ్చిన వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు పాపం వాళ్ళు, వాళ్ళని వచ్చి చక్కగా కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి, వాళ్ళకి కావాలంటే కాఫీ కూడా ఇచ్చి, అప్పుడు వాళ్ళ పేర్లు అవి రిజిస్టర్ చేసుకొని ఓకే అలా లోపల పంపించడం. రిసెప్షన్లో ఇంత ఫెసిలిటీస్ ఇచ్చాం. ఓకే. సో అలాగా ప్రతి చోట కేర్ తీసుకుంటూ ఎక్కడ గెస్ట్లని ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా, గెస్ట్లు వచ్చినట్టుగా మన కనిగిరి రవీంద్ర వాళ్ళ టీం అంతా చాలా బాగా పనిచేశారు. హాస్పిటాలిటీ రూమ్స్ అన్నీ కూడా ముందరే వాళ్ళకి అలాట్ చేసి పెట్టి, ఫలాను రవీంద్ర నాకు ఒక రూమ్ కావాలి అంటే ఏ టైంలో అడిగినా ఎస్ మేడం అనేవాడు. ఓకే. ఎవరికో కావాలి వచ్చారు గెస్ట్లని, అంత బాగా. సో చీఫ్ గెస్ట్లకు కానీ లేకపోతే మ్యూజిషియన్స్ ఉంటారు కదా, అలాగా కల్చరల్స్ కూడా చాలా అద్భుతమైన కల్చరల్స్. ఎక్కడా కాంప్రమైజ్ అవ్వలేదు కల్చరల్స్కి. దేనికి ఏ విధమైన లోటు లేకుండా ఎంటర్టైన్మెంట్. నా ఉద్దేశం ఏంటి, స్టేజ్ ముందర కూర్చున్న వాళ్ళు ఆనందంగా స్టేజ్ ఎంజాయ్ చేయాలి. ఓకే. మన మధుమోహన్ గారు, మధుమోహన్ వాళ్ళ ఆవిడ కిరాలు విజయలక్ష్మి, వాళ్ళిద్దరూ చాలా బాగా పనిచేశారు. వాళ్ళే మొత్తం అంతా. అండ్ బెంగళూరు టీము, రజిత, శాలిని, వీళ్ళంతా స్టేజ్. ఓకే. పీసీఎస్ చాలా కష్టపడ్డాడు నిజంగా చెప్పాలంటే. ఆ ఎక్సెల్ షీట్, ఇప్పుడు అంతకుముందు ఎక్సెల్ షీట్ లేదు, వాళ్ళకి తెలీదు. ఏదో ఆ టైంకి ఎవరు వస్తే వాళ్ళని చేయి మీదకి ఎక్కించేయడమే. అలా కాకుండా నిజంగా స్ట్రక్చర్డ్గా లేదు నిజం చెప్పాలంటే. చాలా బాగా జరిగింది అది. అంటే ఏ ఆర్టిస్ట్ ఎంత తీసుకుంటున్నాడు, అంటే ఆల్ ఓవర్గా ఎంత ఖర్చు ఉంది మనకి అనేది తెలిసిపోతుంది. ఈ 11 రోజులకి పొద్దున కానీ సాయంత్రం కానీ కలిపి ఎంత ఖర్చు అవుతుంది, ఎన్ని లక్షలు. ఓకే. అలాగా ప్రతిదీ కూడా సిస్టమేటిక్గా వెళ్ళింది అన్నమాట. అసలు ట్రస్టీసే ఆశ్చర్యపోయారు ఆ ఎక్సెల్ షీట్ చూసి. ఓకే. అది మొత్తం బ్రోచర్ రూపంలో కూడా వచ్చింది మేడం, మొత్తం స్కెడ్యూల్ అంతా కూడా. సో నైస్. అది చూస్తే మనకి ఏ రోజు ఎక్కడ ఏ టైంలో మనం స్టేజ్ ముందు ఉండాలి అవును తెలిసిపోతుంది. ఏ స్పీకర్ ఎప్పుడు ఉన్నారు, ఏ డాన్స్ ప్రోగ్రామ్ ఎప్పుడు అవుతుంది, ఏ మ్యూజిక్ ఎప్పుడు అవుతుంది. ఆ మ్యూజిక్ కూడా ఎక్కడెక్కడి నుంచో మంచి మంచి మ్యూజిషియన్స్ని పట్టుకొచ్చాడు మధుమోహన్. ఓకే.
పత్రికారు అయితే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారంటే ఆ మ్యూజిషియన్స్ పేర్లు చదువుతుంటే నాకు ఏది జ్ఞాపకం వచ్చిందో చెప్పనా, సాగర్ సంగమంలో వాడు కమల్ హాసన్ చూస్తాడు చూడు, ఓ ఈ డాన్సరా, ఓ ఈ డాన్సరా, అని అది తిప్పుతుంటాడు కదా పేజీలు, అలాగనమాట ఆయన. ఆ షీట్ చూసి ఓ ఈవిడ వస్తున్నారా, ఈ సిక్కిల్ మాల వస్తున్నారా, ఈ మ్యాండల్ని సిస్టర్స్ వస్తున్నారా, ఇలాగా. ఓకే, ఆయన కళ్ళల్లో ఆ సంతోషం చూడాలనే నా తపన తీరింది. నిజంగా నా కోరిక తీరిపోయింది. నేను చెయ్యాలి, అద్భుతంగా చెయ్యాలి, అంతకు ముందు జరిగినట్టు కాదు, ఇప్పుడు మంచిగా చెయ్యాలి అనేది 100% నా కంప్లీట్ దాని మీదే అందరం వర్క్ చేసాం, ప్రతి ఒక్కరు. ఓకే, పిఎంసి వాళ్ళు కూడా ఎంత బాగా వర్క్ చేశారు. ప్రోమోస్ కావచ్చు, లైవ్ అన్ని కెమెరాస్తో, ఎస్ అండ్ రీచ్, వైడ్ రీచ్. ఎస్, వైడ్. చెప్పాలంటే అక్కడ నుంచి మనకు పిఎంసి ఇంకో స్టేజ్కి వెళ్ళిపోయింది. యా, ఎన్ని ఎల్ఈడి పెట్టారు? అవును, 5-6 పెట్టారు. అవును, 6 దాకా పెట్టారు. మరి అంత అంటే ఎంతమంది జనం ఉంటారో చూసుకో. నాకు ఫస్ట్ డేకే 4th డేకి వచ్చే ఎంతమంది ఫస్ట్ డేవే వచ్చారు. చెప్పాలంటే అసలు ఆఫ్టర్ 2012 తర్వాత మోస్ట్ హైయెస్ట్ నెంబర్. దానికి మించి వచ్చారు. 2012లో హడావిడి ఎక్కువ, ఇప్పుడు అలా కాదు, కామ్గా కూల్గా చక్కగా జరిగింది అనమాట. ఎక్కడా ఏమీ లేకుండా, హడావిడి లేకుండా, సిస్టమేటిక్గా. అందుకే చెప్తా కదా, లేడీస్కి ఇచ్చారంటే చాలా బాగా మేనేజ్ చేస్తారు. ఆ చేంజ్ బాగా తెలిసింది మేడం. హోల్ ఈవెంట్ అంతా కూడా ఎనర్జీ లెవెల్ కావచ్చు, ఆర్గనైజింగ్ కావచ్చు, అంతా కూడా దెర్ వాజ్ డెఫినెట్లీ బిగ్ డిఫరెన్స్. డెఫినెట్లీ. అంతకుముందు కూడా ధ్యాన చక్రాలు ఇక్కడ మన శ్రీశైలం జరిగింది, తిరువన్నామలై ఒకటి, అమరావతి ఒకటి, ఇంకెక్కడ బెంగళూరు ఒకటి, వైజాగ్ ఒకటి. బెంగళూరు సరే, బెంగళూరులో అది చక్రం కాదు, యజ్ఞం అనుకుంటా. యజ్ఞం మేడం, యజ్ఞం అది. సో ఈ చక్రాల సంగతి చెప్తున్నా, అన్ని టైమ్స్కి నేను వెళ్ళాను. ఓకే, అన్ని టైమ్స్కి నేను వెళ్ళాను. ఫస్ట్ అంటే బిఫోర్ కండక్టింగ్ అనమాట, ఏరియా చూడ్డానికి. శ్రీశైలం వెళ్ళాను, తిరువన్నామలై వెళ్ళాను, అమరావతి వెళ్ళాను, ఇలా అన్ని చోట్లకి వెళ్ళి గ్రౌండ్ ఒకసారి మొత్తం నడిచి. కానీ ఒక్క వైజాగ్లో మాత్రం నేను ఎప్పుడైతే మొత్తం అంతా తిరిగి ఇంటికి వచ్చానో కాళ్ళు చూడు మండాయి, ఒక విధమైన మంట తెలుసా. ఓకే, కాళ్ళ మీద బట్ట వేస్తుంటే బట్ట ఎండిపోతుంది. అన్నపూర్ణ గారి ఇంట్లో ఉన్నానప్పుడు, అంతా అయ్యాక అది మొత్తం అంతా చూసి తిరిగి వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి చూసుకోప్పటికి మంచిగా వెళ్ళిన దాన్ని, ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళిన దాన్ని. అక్కడ జరిగింది నాకు, తక్కిన ఎక్కడా నాకు అలా ఏం అవ్వలే. ఓకే, అక్కడ ఒక చోట అలా జరిగింది. అంటే అంతగా రిసీవ్ చేసుకున్నారు మేడం మీరు? ఏమో ఎంత ఉందో అక్కడ మనకు తెలియదు కదా. ఓకే, అలా జరిగింది. సో అలాగా ధ్యాన చక్రాలన్నీ చూసిన తర్వాత దిస్ ఈజ్ ది బెస్ట్ అనిపించింది. ఇక్కడ మీరు కంప్లీట్లీ క్లాస్ లెవెల్లో జరిగింది, క్లాస్ లెవెల్. తగ్గినవన్నీ మాస్ లెవెల్లో జరిగాయి. అండ్ యు ఆర్ కంప్లీట్లీ ఇన్వాల్వ్డ్ 100% ఇన్వాల్వ్మెంట్. ప్రతి వాళ్ళమ్మ, మా టీం అంతా. ఓకే, ఓకే, 100%. లక్ష్మి ఎలా తిరిగింది, ఒక 3 months అయితే ఇల్లు పట్టకుండా తిరిగింది ఆవిడ. నేనైనా అంతే, స్టార్టింగ్ నుంచి. ఎప్పుడైతే ఇది మహిళా ధ్యాన చక్రం అని అనౌన్స్ చేశామో ఆ రోజే మేము మీటింగ్ పెట్టుకున్నాం. ఆ రోజే మా కమిటీ ఫిక్స్ చేసుకున్న రోజు, ఆ రోజు మధ్యాహ్నం వచ్చి ఫస్ట్ నేను బుకింగ్ చేసింది సరోజా గొల్లపల్లిని. ఓకే, యూ షుడ్ బీ ద యాంకర్. అద్భుతమైన చాయిస్ అనిపించిన తర్వాత స్టేజ్ అంతా కూడా చాలా స్పాంటేనియస్గా బాగా ఆర్గనైజ్ చేసిందంటే, అసలు స్టేజ్లో నిజంగా యాంకర్కి ఉండాల్సిన గుణాలన్నీ అవిలో ఉన్నాయి.
అందులో చాలా డైనమిక్స్ ఉంటుంది ఖచ్చితంగా అక్కడ దానికి ఇమ్మీడియట్గా. తెలుగులో ఉంటే ఇంగ్లీష్ నుంచి హిందీలోంచి అన్ని లాంగ్వేజెస్లో ఆవిడ ట్రాన్స్లేట్ చేసేయగలదు. అందులో మనం ఎలా వచ్చాం అంతా ఈమెన్ అదర్ కంట్రీస్ నుంచి కూడా వచ్చారు. అవును అవును. సో వాళ్ళందరిది మనకి తెలుగులో కావాలి. ఆండ్రూ కోహెన్ వచ్చారు, ఆనంద్ కర్ణేష్. అలాగా ప్రతి వాళ్ళది కూడా ఇంగ్లీష్లో చెప్తే వెంటనే చక్కగా తెలుగులో అదే అర్థం వచ్చేటట్టు, ఎక్కడ అటు ఇటు కాకుండా అవును మంచిగా చెప్పింది, మంచిగా అందరికి అర్థమయ్యేటట్టు. యా. అంటే షీ వాజ్ సో మచ్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద థింగ్స్ హీస్ నెరేటింగ్. ఆయన ఏం చెప్తున్నాడో శ్రద్ధగా వింటేనే మనం దాన్ని ట్రాన్స్లేట్ చేయగలం. కరెక్ట్ మేడం. అండ్ కార్తికేయన్ గారు ఫుల్ చాలా అన్ని రోజులు ఉన్నారంటే చూసుకో మరి. మన పద్మశ్రీ ఎస్, కార్తికేయన్ సార్ అది అన్ని రోజులు ఉండడం అదే ఫస్ట్ టైం కదా మేడం? అదే ఫస్ట్. చాలా బాగుంది మేడం, చాలా గ్రాండ్గా చెప్తుంటే ఒకసారిగా కళ్ళగడ్డగా కనబడుతుంది మొత్తం హోల్ ఈవెంట్ అంతా కూడా. రైట్. సో మేడం, ఈ సంవత్సరం ఈ ఒక మహిళా ధ్యాన మహాచక్రం 2 ఎలా జరగబోతుంది మేడం? ఈవెన్ అంతా డిజిటల్, అక్కడ కొంచెం ప్రజెంటేషన్స్ ఉంటాయి. ఓకే. ఎవరికి వాళ్ళు మనం అందరికీ చెప్పడం ఎట్లా అంటే అందరు ఇళ్ళల్లో కూర్చొని చూడండి, నార్త్ వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇద్దాము ఓకే అని ఈయన ఐడియా. అలాగా కాకుండా డిస్ట్రిక్ట్స్ నుంచి ఇంతమందిని మొన్ననే పిఎంసీలో విన్నాను, ఇంతమంది రావచ్చు అని. బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ నార్త్ ఇండియా అయితే ఇంతమంది రావచ్చు. ఓకే. మనకి పర్మిషన్ కూడా 2,000-2,500 ఎంతో, మరి 3,000 తెలీదు వచ్చింది. బట్ ఇన్సైడ్ ఉండే వాళ్ళే ఉంటారు కదా, 1,000 మంది దాకా ఉంటారు ఆర్గనైజ్ చేసేవాళ్ళే, స్టాల్స్ వీటన్ని. సో వాళ్ళే 1,000 మంది దాకా ఉంటారు. సో తగ్గినవన్నీ ఇంకా 4,000 మంది మిగులుతారు. ఓకే ఓకే. సో అదే. సో దిస్ టైమ్ ఇట్ విల్ బి మోర్ ఆన్ డిజిటల్. మోర్ ఆన్ డిజిటల్. ఓకే. సార్ కూడా ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క పిఎంసి శాటిలైట్ అవ్వడమే కాకుండా మన ఎయిర్టెల్లో 945 ఛానల్లో మొత్తం ఈవెంట్ అంతా కూడా 24/7 ఆ 11 రోజులంతా కూడా వస్తుందని చెప్పారు మేడం. అండ్ 5 కోట్ల మంది ఈసారి చూడాలి మనకి అనేది ఒక టార్గెట్తో సార్ చెప్పిన నెంబర్ ఇది. మనం ఈ టార్గెట్తో అందరికీ రీచ్ అవ్వాలని చెప్పేసి పిఎంసి అంతా కూడా ఎంతో ప్రచారం చేస్తుంది మేడం. పోయినసారి మనం ఎలా ప్రచారం చేసాం, మహిళలందరూ ధ్యాన చక్రానికి రండి అని ప్రచారం చేసాం. సో అందరూ వచ్చారు, 100% అది జరిగింది. ఇది అంతే జరుగుతుంది. ఎస్, అంతే. 5 కోట్ల మంది చూస్తారు. ఇప్పుడు ఒక టీవీ ముందర 10 మంది 15 మంది కూడా ఉంటారు. మరి కొన్ని మెడిటేషన్ సెంటర్స్ ప్రొజెక్టర్స్ పెట్టేసి మెడిటేషన్ సెంటర్ రెగ్యులర్గా వచ్చే గ్రూప్ వ్యాలీలోనే పెడతాం కదా మనం, వ్యాలీలో పెడతాం. అలా 100 మంది దాకా కూర్చుంటారు. మరి అలాగా అన్ని చోట్ల అందరూ కలిస్తే ఈజీగా అవుతారు. ఓకే, వావ్, గ్రేట్, మిరాక్యులస్ థాట్స్ మేడం. నిజంగా చెప్పాలి అంటే మనం ఎప్పుడు కూడా మిరాక్యులస్ థాట్సే మన పిఎస్సి మన అంతా కూడా ఎప్పుడు కూడా చిన్న థాట్స్ పెట్టుకొని ఎందుకమ్మా మన టైం వేస్ట్ చేసుకునేది. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలట, ఏనుగు తోక పట్టుకోకూడదు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మహిళా ధ్యాన చక్రం మేడం. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మహిళా ధ్యాన చక్రం. సో మేడం, ఈ యొక్క ఎపిసోడ్ ఈ సంవత్సరం ఆఖరి ఎపిసోడ్గా అవుతుంది మేడం మనకి. ఎందుకంటే మనకు వచ్చే సోమవారం నుంచి, ఈరోజు మనకు శుక్రవారం, వచ్చే సోమవారం నుంచి మనకి మహిళా ధ్యాన మహాచక్రం 2 అనే గొప్ప ఈవెంట్, మన సంవత్సరం ఒకసారి జరుపుకునే ఒక పెద్ద ఫెస్టివల్ మన పిఎస్సిఎంలో. అండ్ అందులో భాగంగా మీరు మీ ప్రజెన్స్ కంప్లీట్ అక్కడే ఉండడం, మీ మెసేజ్ అంతా కూడా ఇట్స్ కంప్లీట్, మీరు పద్రి సార్ అందరు కూడా అక్కడే ఉండడం మాకందరూ ఒక పెద్ద పండగ. టీవీలో చూసే అందరికి కూడా ఈ పిఎంసి ఛానల్. అండ్ మళ్ళీ
మనం యొక్క స్వర్ణామృతం కొత్త సంవత్సరం నుంచి మళ్ళీ మనం మొదలెడదామా? మొదలెడదాం మేడం. సో ఈ సంవత్సరం ఇది మనకి చిట్ట చివరి ఎపిసోడ్ అండ్ అంతే అద్భుతంగా మనకి ఈ సంవత్సరం అని చెప్తే పర్సనల్గా నాకైతే ఇట్స్ న్యూ షిఫ్ట్ ఇన్ మై లైఫ్. అస్సలు ఊహించలేదు ఇంత గొప్ప ఎపిసోడ్స్ మీతో, ఇంత జర్నీ, మీ యొక్క పర్సనల్ జర్నీ ఇప్పటివరకు మీరు చెప్పలేని జర్నీ అన్నారు చాలామంది, అండ్ ఇంక్లూడింగ్ పత్రి సార్ చాలా విషయాలు నాకే కొత్తగా ఉన్నాయి ఇందులో అనేది. సో ఇట్స్ మెమొరబుల్ ఇయర్ ఫర్ మీ అండ్ ఫర్ ద హోల్ మూమెంట్. ఈవెన్ ఐఎమ్ హ్యాపీ విత్ డూయింగ్ ఎపిసోడ్స్ విత్ యూ. యా, సో డెఫినెట్లీ మనం కొత్త సంవత్సరం నుంచి మళ్ళీ చాలా కొత్తగా స్వర్ణామృతం ప్రేక్షకులందరినీ కూడా ఒక న్యూ జర్నీ, మీ జర్నీ ఈ యొక్క స్వర్ణామృతంలో చెప్పాలంటే ఇన్ని ఎపిసోడ్గా మీ జీవితంలో ఉన్న సారాంశం అంతా కూడా, అమృతాన్ని అంతా కూడా మాకు ఇచ్చేశారు. సో అమృతాన్ని తీసుకొని చాలామంది ధ్యానులు వాళ్ళు మళ్ళీ కమ్బ్యాక్ వచ్చిన లైఫ్స్ చాలా ఉన్నాయి, నేను విన్నవే. అండ్ కొంతమంది అయితే మోటివేటెడ్, ఇన్స్పైరింగ్, అండ్ ముఖ్యంగా మహిళలు. అండ్ ఈ సిరీస్ అంతా చెప్పాలంటే ఒక డ్రీమ్ లాగా అయిపోయింది మేడం కదా. హౌ ఫాస్ట్ ఇట్ హెస్ హ్యాపెండ్. 50 అయిపోయాయా అనిపిస్తుంది. అబ్బాయి ఎలా చేయాలి అనుకున్న వాళ్ళం. అవును, ఆశ్చర్యంగా ఉంది, చాలా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఐ విల్ ఆల్ మిస్ యువర్ స్టోరీస్ ఫర్ సమ్ టైమ్. I will come back with a lot of new stories and new journey. Yes. సో ఈ సందర్భంగా మీరు చెప్పాలనుకునే ఉందా మేడం స్వర్ణామృతం ప్రేక్షకులకి? ఏం లేదు, అందరూ హాయిగా ఎంజాయ్ చేయండి. ఇళ్ళల్లో కూర్చొని ఇంకా ఎంజాయ్ చేస్తూ మీరు ఇంకా ఈసారి మన డిజిటల్ ధ్యాన మహాచక్రాన్ని, మహిళా ధ్యాన మహాచక్రాన్ని చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు మనం ఈ యొక్క స్వర్ణామృతం 53rd ఎపిసోడ్ చాలా బ్రహ్మాండంగా, ఈరోజు ముఖ్యంగా పిఎస్ఎస్ఎంలో యూత్ వింగ్స్ ఎక్కడ మొదలయ్యాయి, ఎప్పటివరకు వచ్చాయి, అన్ని పీరియడ్స్లో ఎలా ఉండిందనే విషయాలు పత్రి మేడం గారి యొక్క ఆధ్వర్యంలో ఎంత గొప్పగా జరిగింది అన్న చాలా గొప్ప సంఘటనలు ఈరోజు మనం చర్చించుకోవడం జరిగింది. ఇదంతా కూడా పత్రి మేడం యొక్క జీవిత ప్రయాణంలో ఎంతోమంది యంగ్స్టర్స్ ఎంతో స్ట్రాంగ్గా వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళు ధ్యానం క్లాసెస్ కానీ, ఆర్గనైజింగ్ కానీ, ఈవెంట్స్ అండ్ వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ ఇవన్నీ కూడా ఒక మదర్ లాగా యంగ్స్టర్స్కి ఎంతో గైడెన్స్, చాలా దగ్గరగా గైడెన్స్ ఇవ్వడం అనేది చాలా అద్భుతం అని చెప్పొచ్చు. మన అందరూ కూడా గొప్ప కానుక. అండ్ ఈ ఇన్సిడెంట్స్ అన్ని చూస్తే కనుక మనకి ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ అందరూ కూడా సో మేడం గారిని ఎంత గొప్ప స్థాయిలో అండ్ ఎంత గొప్ప పేరుకి ఒక చీఫ్ అడ్వైజర్ అని ఒక ఉన్నా కూడా అందరూ కూడా మదర్లీ ఫీల్తో వాళ్ళు వెళ్ళి ఒక గైడెన్స్ తీసుకొని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడం అనేది మన పిరమిడ్ ధ్యాన ప్రపంచానికి అంతటికి కూడా ఒక గొప్ప నిదర్శనం అని చెప్పొచ్చు. అండ్ అదేవిధంగా 2095 వరకు ఇలా ఎన్నో యూత్ వింగ్స్ వస్తూనే ఉంటుంది. ఆ పర్టికులర్ టైంకి తగ్గ ఎనర్జీ లెవెల్స్ తగ్గట్టుగా ఆ యూత్ వింగ్స్ వస్తారన్న ఒక గొప్ప సందేశం కూడా ఇలా జరిగింది. సో పత్రి సార్ ఏదైతే సంకల్పించారో ధ్యాన జగత్, శాకాహార జగత్, వాటన్నిటిలో కూడా వీరి యొక్క ముఖ్య పాత్ర ఎంత అనేది చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. అండ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మహిళా ధ్యాన మహాచక్రం 2 డిజిటల్గా జరుగుతుందని మేడం చాలా డీటెయిల్గా చెప్పడమే కాకుండా ప్రతి ఒక్కరూ ఈ యొక్క పిఎంసి ఎయిర్టెల్లో 945 ఛానల్లో ఒక ప్రోగ్రామ్ డిసెంబర్ 21 నుంచి 31 వరకు అందరూ కూడా చూసి మీ యొక్క స్పిరిచువల్ డెవలప్మెంట్ని ఇంకా పెంచుకుంటారని ఆశిస్తూ ఇంతటి గొప్ప కార్యక్రమాన్ని టెలికాస్ట్ చేస్తున్న మన పిఎంసి ఛానల్కి, దీన్ని సపోర్ట్ చేస్తున్న అంత ప్రొడక్షన్ టీమ్ అంతటికి కూడా ఆ స్పెషల్ థ్యాంక్స్. అండ్ అగైన్ విల్ కమ్ బ్యాక్ on January 1st with Swarnamrutam new
episodes, new journeys, and new stories. So till then, we will be signing off. Patri Madam and myself Chandu from Pyramid Valley International. Thank you.